నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు. అందరు మంచిగున్నారు కదా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పారి. పని మనిషిగా మారుతా అంటున్న రాజేష్ ఒక మంచి పనోన్ని. కుక్క ఉన్నది సేమ్ సింహం లెక్క. ఫస్ట్ సారి చూసిన వాళ్ళైతే గుర్తుపట్టనే పట్టారు పక్కా. ఈ దొరవారు ఇప్పటిదాకా పత్తాకులేడు. అసలు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో కదా. ఈయనేంది చీపురు పట్టిండు. ఊడవటంలో ఉన్న మజా అది ఊడిస్తేనే తెలియనులే. లక్కీ ఛాన్సులే. అయ్యా రాయేషు, కొంచెం ఇటు స్టూడియో కాడికి వస్తావా జరైనాక? ఎందుకు? ఓడిసిపోయేటందుకు. వార్తదేమంటే ఏం చేస్తున్నావు నువ్వు? నేను వార్తలు తేను, ఎందుకంటే నేను నీ దగ్గర పని చేస్తున్నా కాబట్టి. పని చేసి బాసన్లు దోముతావా ఇండ్లల్లా? ఎస్, కరెక్ట్ గా గెస్ చేసినావు. బాసన్లు తోమేటందుకే బంద్ చేస్తున్నా. పిచ్చా నీకేమన్నా? ఎస్, పిచ్చే, నాకు పిచ్చే. నాకెందుకో బాసన్లను చూస్తే నా బామ్మర్దుల్లా, అంట్లను చూస్తే నా అత్తలా, మూకుడిని చూస్తే మామలాగా అనిపిస్తుంది. అదే మూకుడు అందుకొని సరుస్తే మాడు వలుగుతుంది. ఏమనుకుంటున్నావు? మరి ఏందేందో వరుగుతావేంది? వార్త ఏదంటే చెప్పినా కదబ్బా తేనని. నేనిప్పుడు వార్తలు తెచ్చే రాజేష్ని కాదు. రాజేష్ ఒక మంచి పనోని. పని దొంగ పనిమంతుడు అని చెప్పుకున్నట్టున్నది. ఇగో నా మాట విని నువ్వు కూడా కొలువు బంద్ చేసి నాతోటి రా. ఇద్దరం కలిసి మంచిగా 4 ఇళ్ల బాసలు తోమితే మస్తు పైసలు కమాయించవచ్చు. బేజా ఖరాబ్ అయిందా? అప్పటి నుండి బాసన్లు బాసన్లు అంటున్నావు. బేసన్ మొకపోడా? నువ్వే మాడిన మూకుడు మొఖం దానవు. మ్యాటర్ తెలియకుండా ఒరుతనే ఉన్నావు. ఏందో ఆ మ్యాటరు? రెడిట్ లో ఒక పోస్ట్ రచ్చ చేస్తున్నది ఇప్పుడు. ఒక అన్నోళ్ళ ఇంట్లో పని మనిషి అట ₹1,00,000 చిల్లర సంపాదిస్తుందట. అందుకని నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు మా పని మనిషి ఇంటోళ్ళే అని పోస్ట్ పెట్టుకొచ్చిండు. 1,00,000 పైననా? ఎట్లా? ఇంకెట్లా, ఇండ్లల్లా పని చేసే. ఏంది నువ్వు అనేది? ఆ పని మనిషికి జీతం 30,000 అట. ఆమె పెనిమిటికి ఒక 35,000 వస్తాయట. పెద్ద కొడుకు ఒక 30,000 వస్తాయట. చిన్న కొడుకు ఒక 25,000 వస్తాయట. బిడ్డ పార్ట్ టైం జాబ్ చేస్తున్నదట, ఆమెకింత వస్తాయట. మొత్తంగా ఫ్యామిలీ పనిచేసి ₹1,00,000 పైనే సంపాదిస్తున్నారు. మాకంటే వాళ్ళ సంపాదనే ఎక్కువ అని పెట్టేసరికి వైరల్ అయి కూర్చున్నది పోస్టు. అయితే అది చూసి ఇప్పుడు నువ్వు పని చేస్తావా? ఎస్, అవసరమైతే 10 ఇళ్లలో పని చేస్తా గానీ బూజు పట్టిన భగోన్ ముఖం దానవు. నీకోసం మాత్రం చెయ్య. నువ్వు చేస్తావు సరే, మీ ఇంటామే చేస్తుందా? ఇంటిల్లి పాది చేస్తేనే కదా 1,00,000 వచ్చేది. మరి మా ఇంటామే మా ఇంట్లో పనే చక్కగా చేయదు, ఇంకా బయట చేస్తుందా? మరి ఎట్లా సంపాదిస్తావు అన్నని పైసలు? అది కరెక్టే కదా. అయినా నేనేదో సరదా కన్నానబ్బా, నిజంగా ఇళ్ళలో పని చేస్తానా ఏంది? వార్తలు ముఖ్యం దిగులు మనకు. ఆహా, నీకు వార్తలు తెచ్చే పని లేదులే పో. అదేంది? ఊకే నువ్వు బంద్ చేస్తా అంటున్నావని కొత్త వాళ్ళని చూసుకుంటున్నావు. ఓ తల్లి, నీకు దండం పెడతావు, నువ్వు లేదో కథ పెట్టకు. నేనేం చేసినా స్కిట్ కోసమే చేస్తానని తెలుసు కదా. ప్లీజ్ 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 ప్లీజ్. ఏదో ఒకటి చదువుడు నీకు ఆపాదించుకున్నాడు బాగా అలవాటైంది నీకు. నడు. ఇదివరకు దొంగలు దొంగతనానికి బయలుదేరితే బొక్కల బనీను, కర్రెటి మీసాలు, మెడకు దస్తీలు కట్టి దారి దోపిడీలు, ఇండ్లను దోసుకోవడాలు చేసేది. అట్లుండేది మరి దొంగల గెటప్. అంతెందుకు, పాత సినిమాలలో కూడా దొంగ రౌడీగాళ్ళు అట్లనే ఉండేది. దొంగలంటే ఇప్పటికీ చాలా మందికి అసోంటి దొంగలే కండ్లకు కనపడతారు కదా. అయితే దొంగలు జరంతా గెటప్లు చేంజ్ చేసి ఎట్లా దొంగతనాలు చేస్తున్నారంటే, దొంగోడు గోడ దుంకనే దుంకిండు పో. కాళ్లకు కర్రని బూట్లు, నెత్తికి ముఖానికి కలిపి కండువా కట్టి చెడ్డీ మీద ఉన్నాడు. వీడొక్కడే కాదు లో ఇంకోడు కూడా వస్తాడు చూడుండ్రి. ఆగో అంటనే ఉన్నాం రానే వచ్చిండు. ఇక ఇప్పుడు చూడుండ్రి, ఒకడు ముందుకు పోతే వీడు ఇక్కడనే కూర్చొని ఎట్లా ఐడియాలు ఇచ్చిండో. అట్లని వీళ్ళిద్దరే కాదు లో, ఇటు చూడుండ్రి, గోడ కింద ఇంకోడు కూర్చొని ఎట్లా ఐడియాలు ఇస్తూ ఏదో సంచిలో సర్దుతున్నాడో. ఆగో ఇంట్లోకి పోయిండ్రు కదా, కిటికీ కట్ చేసి
కథ మళ్ళా బయటకు వచ్చిండ్రు పో. సత్యసాయి జిల్లా కదిరీల చెడ్డి గ్యాంగ్ ఇది. మరి ఎన్ని రోజుల నుంచి ఈ ఇంటికి సూటి పెట్టి నాసు పెట్టుకుంటా తిరిగిండ్రో గాని సీసీ కెమెరాలు ఉన్నా ఏం లెక్క చేయకుండా బరాబర్గా భయం లేకుండా ఇంట్లోకి వచ్చి కిటికీలు ఊడవీకి లోపటికి పోయి 10 లక్షల సొత్తు దొంగతనం చేసిండ్రు. అయితే ఇంత దొంగతనం జరుగుతుంటే ఇంటోళ్ళు ఎటు పోయిండ్రు, ఇంటి పక్కోళ్లకు సప్పుడు కాలేదా అంటే ఈ ఇంటోళ్ళు అమెరికాలు ఉంటున్నారట. అక్కడ నుంచి సీసీ కెమెరా చూసి చుట్టాలకు చెప్పితే వాళ్ళు పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. కానీ అమెరికాలు ఉండేటోళ్ళు ఇంట్లో బంగారం పైసలు ఎందుకు దాచిండ్రు గాని జనాలు చూసిండ్రు కదా, జర మీ పైసలు సొమ్ములు మంచిగా దాచుకోండ్రి. ఏమంటున్నావు? పులిని దూరం నుంచి చూడాలనుకో చూడొచ్చు, అదే పులితోని ఫోటో దిగాలంటేనే కాస్త రిస్క్. అయినా పర్వాలేదు, అటు ఇటు చేసి దిగొచ్చు. అదే పులి దగ్గరకు వచ్చిందని దాని మీద దంటలేసి దాని మీసాలు దువ్వుకుంటా దోస్తుగాని మీద చెయ్యేసినట్టే వేస్తే ఎట్లుంటది? ఆహా ఎట్లుంటది అంటున్నా. ఓ అంజలి, అసలు ఎవ్వలైనా అట్లా చేస్తారా? ఎందుకుండదు, ఇటు చూడుండ్రి. అమ్మ బాబోయ్, సింహంతో ఆడుకుంటున్నారు. నిజంగానే సింహం మీద దంటేసిండ్రు. ఓ అన్నలు అదేమనుకుంటున్నారే? ఒక్కసారి గాండ్రిస్తే మీ పని పైలా పచ్చీస్ అవుతుందే. ఓర్ని అవ్వ, ఇదెక్కడి కథ? సింహం ఎంత ముద్దుగా కార్లో కూర్చొని పోతున్నది, కుక్క కూర్చున్నట్టే కూర్చున్నది. చుట్టుపక్కలను వాసన బట్టి చూస్తున్నదంటే మీ కండ్లు మిమ్మలను మోసం చేస్తున్నాయుల్లో. ఇది నిజంగా కుక్కనే, సింహం కాదు. కావాలంటే ఒకసారి మంచిగా చూడుండ్రి. చెప్పవే అన్న, యాడికెళ్ళి పట్టుకొచ్చిండ్రు? అసలు ఇదేం తింటది, ఏం పెట్టి సాకుతవే? యాక్చువల్లీ ఒరిజినేటెడ్ టు యూరోపియన్ కంట్రీ మాట. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. మార్నింగ్ 2 బాల్ ప్యాకెట్లు స్టార్ట్ చేస్తాడు. ఒక 20-25 ఎగ్స్ తింటాడు. నాన్ వెజ్ అన్నీ చేస్తాడు. నాన్ వెజ్ తింటాడు. అండ్ పెడిగ్రీ ఫుడ్ రాయల్ కెన్ అని పెడుతుంటాను. ఓర్ని అవ్వ, ఇన్నారులా దినం 25 కోడిగుడ్లు తింటదట. నాన్ వెజ్ కూడా వేస్తారట. వైజాగ్లో ఉండే ఈ అన్న కుక్క కోసం ఈ కారు స్పెషల్ చేయించి కుక్కకు చూపించేటందుకు వచ్చిండట. ముందుగాల కార్లో కూర్చొని కుక్క తిరుగుతుంటే జనాలంతా భయపడ్డారట. కానీ ఇది సింహం కాదు అనేసరికి ఇట్లొచ్చి ఎగబడి చూసిండ్రు. కానీ భలేగున్నదిలే. మరి దీని పేరు ఏం పేరు అనుకున్నారు? సుల్తాన్. ఎస్, సుల్తాన్ అట. పుస్తెలు అమ్మైనా సరే పులస శాప తినాలనే సామెత ఉంటది. ఎందుకంటే ఆ పులసలు సముద్రానికి ఎదురీదుకుంటూ వస్తాయి కాబట్టి మస్త్ అంటే మస్తు రుచిగుంటాయి. పెయ్యికి కూడా చాలా బలం. అందుకే అవి దొరుకుడే తక్కువ. అంటే దొరికిన వాటికి ధర కూడా మస్తు ఉంటది. అయితే ఇప్పుడు ఈ పులసల ముచ్చట ఎందుకు వచ్చింది అంటే యానాంలో ఓ పులస చిక్కింది. యానాంలో పులస శాప చిక్కిందహో, కావాలనుకునేటోళ్ళు వచ్చి వేలంలో వాడుకోవచ్చహో. ఇట్లా షార్టింగ్ పేషిండ్రో లేదో ఇక వేలం పాట షురుగానే అయ్యింది. అయ్యో చిన్నగానే ఉన్నది కదా, మా ఇంటి 1/2 కిలో ఉంటుంది కావచ్చు అనుకుంటుర్రా? అది దొరుకుడే అదృష్టం. మరి పులసలంతా ఈజీగా దొరకాయి కదా, అందుకే దొరికిన షాపకే మస్తు డిమాండ్ ఉంటుంది. అందుకే దీన్ని వేలం వేస్తే చిన్న షాప్ అయినా కానీ 4,300 రూపాయల వాళ్ళకిందట. మరి ఏమనుకున్నారు, అంత పోటీ ఉంటుంది వీటికి. అదే మామూలు షాపులు అయితే 10 నుంచి 20 కిలోల దాకా వస్తుండే కావచ్చు. ఇది పులస కాబట్టి 1/2 కిలో 4,000 మీద పలికింది. కొన్నోళ్ళు కూడా మస్తు సంబరపడ పట్టిండ్రు. దాని రుచి చూసిన వాళ్ళకే ఎరుకైతుంది ఎందుకంత పెట్టాలి అనేది. అందుకే అంటారు కదా, పుస్తలమైన పులస తినాలి అని. ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.